సో ఇప్పుడు శ్లోకంలోకి వస్తే, ఎప్పుడు శబ్దాది విషయాల గురించే ఆలోచించే వాడికి, అంటే బయట విషయాల గురించి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది, అంటే ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది అనమాట. ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి. సో ఇంకా అవన్నీ తెలుసుకున్న తర్వాత ఎవరికి ఎలా ఫిట్టింగ్లు పెట్టాలి, ఎవరి మీద ఏం చెయ్యాలి, ఎలా స్కెచ్లు వేయాలి, సో ఇలాంటి కోరికలు చాలా. సో వాళ్ళు చేశారంటే నేను చెయ్యాలి, వాళ్ళు ఏదైనా కొన్నారంటే మేము కొనుక్కోవాలి, వాళ్ళు ఫారెన్ ట్రిప్లకు వెళ్తే మేము వెళ్ళాలి. సో అందరు ఏం చేస్తున్నారో తెలుసుకుంటే ఇంకా మనము అదే చెయ్యాలేమో అని అనుకున్న చోట కోరికలు పుడుతున్నాయి. కోరికలకు కోపం కలగదు. ఒకవేళ ఆ కోరికలు గనక తీరకపోతే దానివల్ల కోపం వచ్చేస్తుంది. కోపం మూలంగా అవివేకం కలుగుతుంది. సో అవివేకము వివేకము అనంటే ఇక్కడ ఏంటంటే విజ్డమ్. మనకి ఈరోజు జ్ఞానం ఉండి దాన్ని ప్రయోగం చేసి చూడాలి. ఈరోజు ఎవరో ఏదో చేశారు కదా అని చెప్పి మనము చేస్తూ పోతున్నాము అనంటే మన వివేకాన్ని వాడట్లేదు. మనకు అది ఇంతకు సూట్ అవుతుందా, మన వల్ల అవుతోందా, మన ఆర్థిక పరిస్థితి దాన్ని సపోర్ట్ చేస్తుందా, మన ఆరోగ్యం సపోర్ట్ చేస్తుందా, మన పరిస్థితులు సపోర్ట్, ఇవి ఏవి అంటే ఆ అనుభవాన్ని అక్కడ వాడటం లేదు. సో దీన్నే అవివేకం అంటారు. ఎందుకు అక్కడ ఆల్రెడీ కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏమైపోతుంది, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, రెండు శక్తులు దెబ్బతింటాయి. భగవంతుని తలుచుకున్నప్పుడు ఆత్మ అన్న స్థితిలో వచ్చే మొట్టమొదటి రెండు గుణాలు ఏంటంటే పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి. ఆ రెండు శక్తులు పోతున్నాయి. ఆ తర్వాత అందరూ గాయత్రి మంత్ర జపం అని చెప్పేసి ఓం భూర్భువ స్వహ అని చెప్పేసి ఎన్నోసార్లు చదువుతూ ఉంటారు. యాక్చువల్ గా మంత్ర జపం వల్ల పరిశీలన శక్తి పెరుగుతుంది. సో రొటీన్లో చదివేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఈ రోజు ఎందుకు కోపం వస్తుంది అంటే బయట చూస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళేం చేస్తున్నారు. వాళ్ళు చేసినట్టు మనం చేయకపోతే నలుగుట్లో లోకువైపోతామేమో, నలుగుట్లో పరువు పోతుందేమో. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడకపోతే మళ్ళీ సిగ్గిపోతుందేమో, గౌరవం దక్కదేమో. సో మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ పోవడానికి కారణం అది. ఎప్పుడైతే మన సంస్కృతి సాంప్రదాయాలను వదిలేస్తామో మనలో ఐకమత్యం అన్నది పోతుంది. ఐకమత్యం అన్నది పోయిన రోజున మూడో వ్యక్తి మనని మోసం చేయడం గాని, దెబ్బ కొట్టడం గాని చాలా సులువైపోతుంది. సో ఈ రోజు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎందుకు అడుగంటిపోయినాయి అని అంటే, ఇదిగో ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఉన్న సంస్కృతి సాంప్రదాయం ఎటో వెళ్ళిపోయింది. సో దాని వల్ల కోరికలు వస్తున్నాయి, కోరికల వల్ల కోపం వస్తుంది, కోపం వల్ల అవివేకం కలుగుతుంది, అవివేకం వల్ల మరుపు, మరుపు వల్ల బుద్ధి నశించాం. మర్చిపోవడం అంటే ఏం మర్చిపోతున్నాము, నేను ఆత్మని అన్న విషయాన్ని మర్చిపోయాను.